అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీకు కనబడుతుంది ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ యొక్క పూర్తి గ్రామర్ మీకు ఈ ప్లేలిస్ట్‌లో ఉంది. డిస్క్రిప్షన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఐకార్డ్స్‌లో కూడా మీకు అవైలబుల్‌గా ఉంటాయి ఈ గ్రామర్ అంశాలన్నీ. ఇప్పుడు మనం వచ్చేసి సెక్షన్ బిలో నైన్త్ క్వెషన్ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నాం. ఇదేంటంటే క్రియేటివ్ రైటింగ్ అన్నమాట. హింట్స్ ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. ఈ విధంగా ప్రశ్న అయితే ఇవ్వడం జరుగుతుంది. హింట్స్ ఇస్తారు. అండ్ 10 లైన్స్ అనేవి మనం రాయడం జరుగుతుంది. చాలా సింపుల్‌గా రాయొచ్చు. ఎక్స్‌పాండింగ్ ద ఐడియాస్ ఇంటూ కంప్లీట్ సెంటెన్సెస్. 10 లైన్‌లు రాయాలి. అంటే దాదాపు 10 సెంటెన్స్‌లు ఉండేటట్లు చూసుకోవాలి. దానికి గాను ఒక్కో సెంటెన్స్‌కి అర మార్కు తీసుకుంటే 5 మార్కులు అనమాట. ఇందులో ఏమి ఇచ్చారు ఏంటనేది మనం చూద్దాం. చూడండి, ఇమాజిన్ యూ వెంట్ టు పిక్నిక్ విత్ యువర్ ఫ్యామిలీ ఇన్ ఎ గార్డెన్ నియర్ యువర్ విలేజ్ ఆర్ టౌన్. ఇక్కడ ఒక సిచ్యుయేషన్ ఇచ్చారు. దీన్ని ఏం చేయమన్నారు అంటే ఓ 10 సెంటెన్స్‌గా రాయమన్నారు. చాలా సింపుల్‌గా రాయొచ్చండి. చేయాల్సిందల్లా చాలా సింపుల్. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ ఏం చెప్తారంటే మీరు మీ ఫ్యామిలీతో పాటు పిక్నిక్‌కి వెళ్లారు. అక్కడ ఏం చేశారు అంటే ఒక ఆట ఆడదాం అనుకున్నారు. అందరిని కూడా ఏం చేశారంటే మొబైల్ ఫోన్స్ బాక్స్‌లో పడేసి లాకప్ చేశారు. మీరంతా కూడా కొన్ని గంటల పాటు ఫోన్ లేకుండా గడిపారు. ఇది టోటల్‌గా వచ్చేసి సారాంశం. సింపుల్‌గా మనం దీన్ని ఎట్లా రాయొచ్చంటే, ఇమాజిన్ యూ వెంట్ టు ఎ పిక్నిక్ విత్ యువర్ ఫ్యామిలీ అన్నారు గదా! ఇందులో మనం చూడండి ఇక్కడ ఈ ఇమాజిన్ అనేది తీసేస్తాం. యూ తీసేస్తాం. యూ ప్లేస్‌లో మనం ఏం చేస్తాము అంటే ఐనైతే ఉంచడం అయితే జరుగుతుందండి. ఐ. యూ ప్లేస్‌లో ఐ పెడతాం. ఐ వెంట్ టు ఎ పిక్నిక్ విత్ యువర్ ఫ్యామిలీ కాదు. విత్ మై ఫ్యామిలీ అని రావాలి. ఓకే. మార్చింది మనం ఏం చేద్దామంటే కొంచెం బోల్డ్ కలర్‌లో పెట్టుకుందాం. అప్పుడు మనం బోల్డ్‌గా పెడదాం. దాంతో మనకి ఈజీగా అర్థమవుతుంది ఏం మార్చామనేది. ఐ వెంట్ టు ఎ పిక్నిక్ విత్ మై ఫ్యామిలీ ఇన్ ఏ గార్డెన్ నియర్. యువర్ అన్న చోటల్లా మనం ఏం చేయాలి? మై అనేది ప్లేస్ చేయాలి. ఇన్ ఏ గార్డెన్ నియర్ మై విలేజ్ ఆర్ టౌన్ అన్నారు. ఒకటి పెట్టుకుందాం. విలేజ్ గాని, టౌన్ గాని. విలేజ్ అంటే గార్డెన్స్ ఇయన్నీ ఉంటాయి. అవి పెట్టుకున్నాం. ఇన్ మై విలేజ్. ప్లే గేమ్ అన్నారు. అప్పుడు ఏందంటే మై ఇక్కడ కూడా మై అనేది మనం ప్లేస్ చేసాం. అది కూడా చూద్దాం. ఎవరి బదులు మై అనేది మనం ఉంచడం అయితే జరిగింది. ఐ వెంట్ టు ఎ పిక్నిక్ విత్ మై ఫ్యామిలీ ఇన్ ఏ గార్డెన్ నియర్ మై విలేజ్. ఇది చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మార్చింది ఇవే. మై. ఓ సెంటెన్స్ రెడీ అయిపోయింది. తర్వాత నేను. ఫ్యామిలీ అంటే ఏం చేస్తాం? మీగా మనం వీగా మనం రాస్తాం. వి. తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్‌లో దీన్ని ఉంచాలి. కాబట్టి వి రాసాం కాబట్టి ఇక్కడ ఏమైతే స్మాల్ పి అవుతుంది. వి ప్లేడ్ ఏ గేమ్. మనం మార్చిందల్లా ఏందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈడీని మార్చడం అయితే జరిగింది. తర్వాత వి ప్లేడ్ ఏ గేమ్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఫుల్ స్టాప్ పెట్టుకుంటాం. వి అనేది రాస్తాం. ఆస్కింగ్ కాస్త ఆస్క్డ్‌గా మనం అయితే ప్రెజెంట్ చేస్తాం. వి. ఇక్కడ మనం మార్చింది ఏందంటే వి మార్చాం కాబట్టి అది చూసాం. ఇక్కడ ఈడీ అనేది కొత్తగా చేర్చాం. వి ఆస్క్డ్ ఆల్ ద మెంబర్స్ టు కీప్ దేర్ మొబైల్ ఫోన్స్ ఇన్ ఏ బాక్స్. ఇక్కడ ఫుల్ స్టాప్. తర్వాత వి అనేది వాడుతున్నాం. అందరం మేము. వి లాక్డ్. ఈడీ అనేది మనం రాస్తున్నాం. ఈడీని కూడా మనం ఏం చేద్దాం అంటే బోల్డ్ లెటర్స్‌లో ఉంచుతాం. వి లాక్డ్ దెమ్ అప్ ఫర్ 1 or 2 hours అండ్ స్పెండ్ బదులు ఇక్కడ డి బదులు టి. అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్‌ని మనం అయితే రాస్తున్నామండి. వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్‌ని రాస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. మనం యూని ఐగా మార్చాం. యువర్‌ని మైగా మార్చాం. అండ్ మేము అని సంబోధిస్తున్నాం. నేను కాదు మేము. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి. టాకింగ్ టు ఈచ్ అదర్. ఇక్కడ రైట్ డౌన్ ఆల్ దట్ మైట్ హ్యాపెన్ అనేది తీసేస్తా. అదేంటంటే క్వెషన్‌లో భాగం కాబట్టి. కాబట్టి ఇక్కడ మనం రాసిందల్లా ఏందంటే ఎన్ని సెంటెన్స్ 1, 2, 3, 4 దరిదాపుగా 4 వచ్చేసింది. ఇంకా ఇంకో ఐదోది కూడా చేయొచ్చు. ఎట్లా అంటే ఇదిగోండి ఎండ్ తీసేసి ఫుల్ స్టాప్ పెట్టేసి
వి అనేది రాసేస్తాం. చూడండి వి. అదే మనం రాసి వి స్పెండ్ టైమ్ టాకింగ్ టు ఈచ్ అదర్. కాబట్టి ఈ విధంగా మనం రాసిందల్లా ఏంటి ఇక్కడ ఐ, మై. యూ ప్లేస్‌లో ఐ పెట్టాం. యువర్ ప్లేస్‌లో మై పెట్టాం అంతే. ఇక తర్వాత స్టార్టింగ్‌లో ఏం చేసాం వి అన్ని వీలే. ఇక్కడ కూడా వీనే. కాబట్టి తర్వాత ఈడి ఆస్క్డ్, లాక్డ్ ఇదొకటి స్పెంట్. తర్వాత హింట్స్ అని ఉంది చూసారా అది తీసేస్తాం. అది క్వెషన్‌లో భాగంగా ఇనీషియల్లీ ముందు ఎవ్రీవన్ వాజ్ ఈజ్ ప్లేస్‌లో వాజ్ పెడతాం. ఎందుకంటే గడిచిపోయింది కాబట్టి దాన్ని సింపుల్ పాస్ట్‌లో చెప్పడం అనేది న్యాయం. ఇనీషియల్లీ ఎవ్రీవన్ వాజ్ ఇరిటేటెడ్. ఆ తర్వాత వి స్లోలీ గెట్ యూజ్డ్ కాస్త గాట్ యూజ్డ్. ఎందుకు గెట్ గాట్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. గాట్ యూజ్డ్ అంటే అలవాటు పడ్డాం. ఇక్కడ మార్చింది ఏంటంటే వి అనేది మార్చాం. ఇదేమో గాట్ గెట్ కాస్త ఘాట్‌గా మార్చాం. ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్ రాస్తాం. ఎందుకనంటే ఫుల్ స్టాప్ తర్వాత ఫస్ట్ లెటర్ మనం క్యాపిటల్‌లో రాస్తాం కాబట్టి ఫస్ట్. ఫాదర్ స్టార్ట్స్ కాదు స్టార్టెడ్ అనేది మనం చూస్తామండి. స్టార్టెడ్ వెర్బ్ యొక్క సెకండ్ మనం వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ కాబట్టి స్టార్టెడ్ రాసాం. ఫస్ట్‌లీ అని రావాలి. లేకపోతే ఫస్ట్. ఫాదర్ స్టార్టెడ్ టు స్పీక్ ఆఫ్ హిస్ స్కూల్ డేస్. ఆయన ఏం చేశాడు? ఆయన స్కూల్ డేస్ గురించి మాట్లాడాడు. అప్పుడు అమ్మ ఏం చేసింది? మదర్ ఏం చేసింది? రీకలెక్టెడ్. ఆమె ఏం చేసిందంటే రీకలెక్టెడ్. పాత రోజుల్ని గుర్తు చేసుకుంది. పిల్లలతో ఉన్న రోజుల్ని, వాళ్ళ సంతోషాలని. కలెక్టెడ్ మై. యువర్ ఉన్న చోటల్లా మై ప్లేస్ చేస్తాం. మై చైల్డ్‌హుడ్ మెమరీస్ ఇది తీసేద్దాం. మై చైల్డ్‌హుడ్ యువర్ అని ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే మైగా మార్చాం. మదర్ రీకలెక్టెడ్ మై చైల్డ్‌హుడ్ మెమరీస్. ఫుల్ స్టాపు. తర్వాత వచ్చేసి సిస్టర్ చెల్లెలు లేదా అక్క అనుకుందాం. అక్క ఏం చేసింది? స్పోక్ మాట్లాడింది. SPOKE స్పీక్ కాస్త స్పోక్. ఎందుకని మనం చెప్పుకుంటున్నాం వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని మనం తీసుకుంటాం. సిస్టర్ స్పోక్ హౌ షీ ఫెల్ట్ వెన్ షీ వాజ్ లాస్ట్ అండ్ ఫౌండెడ్ ఫెయిర్. ఫుల్ స్టాపు. తర్వాత వచ్చేసి యూ అన్నాడు. యూ ప్లేస్లో మనం ఏం పెట్టుకున్నాం? ఐ పెడుతున్నాం. ఐ స్పీక్ బదులు ఏం రావాలి? స్పోక్ రావాలి. రెండో ఫామ్ కాబట్టి ఐ స్పోక్ ఆఫ్ యువర్ అంటే మైగా మారుతుంది. మై ఐ స్పోక్ ఆఫ్ మై ఫేవరెట్ మెమరీ విత్ ఈచ్ ఆఫ్ మై. యువర్ ప్లేస్లో మై పెడుతున్నాం. వీటిని మనం ఒకసారి బోల్డ్ ఎందుకు చేస్తున్నాం అంటే అసలు ఎంత మార్పు చేస్తున్నాం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఎంత ఈజీగా మనం రాయొచ్చో అర్థమవుతుంది. కాబట్టి ఎగ్జామ్లో కూడా మనం బెటర్గా రాయొచ్చు. చూడండి ఈ మార్చిందల్లా చూడండి వాడిచ్చింది ఎక్కువ. సినిమాలో డైలాగ్ ఉన్నట్టు నువ్వు ఆయుధాలు తెచ్చుకుంటావుగా ఏ వాడుకుంటాలే అన్నట్టుగా నువ్వు క్వశ్చన్ ఇస్తావుగా నేను ఆన్సర్ రాస్తా అన్నట్టు అనమాట. ఐ చూడండి ఇక్కడ యూ అన్నాడు. ఐ రాసాం. ఐ వెంట్ ఏ పిక్నిక్. యువర్ అన్నాడు మై పెట్టాం. యువర్ విలేజ్ అన్నాడు మై విలేజ్ పెట్టాం. ఇక్కడ మేము అంతే కదా. ఏమంటాం తెలుగులో? మేము అంటాం ఫ్యామిలీని. మేము అంటాం. కాబట్టి వి పెట్టాం. వి వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్. ప్లేడ్ ఏ గేమ్. వి ఆస్క్డ్ ఆల్ ద మెంబర్స్ టు కీప్ దేర్ మొబైల్ ఫోన్స్ ఇన్ ఏ బాక్స్. వి లాక్డ్ దెమ్ అప్ ఫర్ 1 or 2 hours. వి స్పెండ్ టైమ్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఇనీషియల్లీ ఎవ్రీవన్ వాజ్ ఇరిటేటెడ్. ఈజ్ ఉన్న కాస్తల్లా వాజ్ అయితే ఆర్ ఉన్న అక్కడల్లా ఏం చేస్తామంటే వర్ అనేది ఉంచుతాం. వి స్లోలీ గాట్ యూజ్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనే ఫస్ట్ లేకపోతే ఫస్ట్లీ మొదటిగా. ఫాదర్ స్టార్టెడ్ ఈడీ పెట్టాం. ఎందుకంటే సెకండ్ ఫామ్ టు స్పీక్ ఆఫ్ హిస్ స్కూల్ డేస్. మదర్ రీకలెక్టెడ్ మై చైల్డ్హుడ్ మెమరీస్. సిస్టర్ స్పోక్ ఆఫ్ హౌ షీ ఫెల్ట్ వెన్ షీ వాజ్ లాస్ట్ అండ్ ఫౌండెడ్ ఫెయిర్. ఐ స్పోక్ ఆఫ్
ఇక్కడ యు అన్నాడు కాబట్టి ఐ పెట్టాం, యువర్ అన్నాడు కాబట్టి మై పెట్టాం. అంతే ఐ ప్లేస్‌లో యు ప్లేస్‌లో అన్నీ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇలాంటి వాటికి యు ప్లేస్‌లో ఐ వస్తుంది. యువర్ అని ఉన్న ప్లేసుల్లో మై వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలానే ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్‌ని మనం రాయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ బదులు వాజ్ వస్తుంది. ఆర్ బదులు ప్లూరల్ అయితే వర్ గనక మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అండి. ఇప్పుడు ఎన్నున్నాయి సెంటెన్స్‌లు మీకు ఇక్కడే 5 ఉన్నాయి ఫస్ట్ దాంట్లో. 1, 2, 3, 4 ఇదొచ్చేసి 5, 6 మొత్తం 11 సెంటెన్స్ రాసాం. 10 రాయమంటే 11 రాసాం. కాబట్టి ఈ విధంగా మనమైతే రాయాల్సి ఉంటుంది. చాలా సింపుల్‌గా రాయొచ్చు. దయచేసి గమనించండి. మీకు ఐ కార్డ్స్ ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయండి. యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి చివర్లో. ఈ విధంగా దాని నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఈ వీడియో టైటిల్ గనక క్లిక్ చేశారనుకోండి, సింపుల్‌గా మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు రాసుకోవచ్చు. థాంక్ యూ. టోటల్ యాక్సెస్ చేయొచ్చు. టోటల్ ఏవైతే ఉన్నాయో లింక్స్ వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.